హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు సండే. సో నేను ఈరోజు ఒక వ్లాగ్ చేద్దాం. సో చాలా రోజులైంది కదా ఫుల్ వ్లాగ్ పెట్టి నేనని అనుకొని ఈరోజు వ్లాగ్ తీస్తున్నా. అది కూడా ఈరోజు ఫాదర్స్ డే కదా. సో రాజేష్తో మా బాబు ఎలా ఉంటాడు అనేది, అది కూడా వీకెండ్ వచ్చింది. సో రాజేష్ కూడా ఇంట్లోనే ఉంటాడు. సో వీళ్ళిద్దరూ ఎలా ఉంటారు అనేది వ్లాగ్ అనమాట. సో ఈ చిన్న చిన్న డిస్టర్బెన్స్ పట్టించుకోవద్దు, పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనమాట హాల్లో. సో అదే ఈ డిస్టర్బెన్స్ వస్తున్నాయి. సో అందరికైతే ఫస్ట్గా హ్యాపీ ఫాదర్స్ డే. సో ప్రతి అమ్మాయి లైఫ్లో అయితే ఇద్దరు ఉంటారనమాట, అది అందరికి తెలిసిందే. సో నా లైఫ్లో కూడా అంతే. సో ఒకరు మా ఫాదర్ అయితే, ఇంకొకరు నన్ను మ్యారేజ్ చేసుకున్న రాజేష్ అనమాట. సో రాజేష్ కూడా అంతే బాగా చూసుకుంటుంటారనమాట. సో అంత ఈక్వల్ కాకపోయినా సో చాలా వరకు అయితే అర్థం చేసుకుంటాడు, హెల్ప్ చేస్తాడు, సపోర్ట్ ఉంటాడు. సో నేను ఆ విషయంలో అయితే చాలా లక్కీ అనమాట. సో నాకు ఇంకొక ఫాదర్ కూడా ఉన్నారనమాట. సో అది మా మామగారే. సో ఆయన కూడా అంతే. సో అంటే మా ఆడబిడ్డతో ఈక్వల్గానే నన్ను ట్రీట్ చేస్తుంటారు, చాలా బాగా చూసుకుంటారు. సో నాకు వచ్చిన ఇన్లాస్ కూడా చాలా చాలా లక్కీ అని చెప్పాలి. నేను చాలా బాగా చూసుకుంటారు నన్ను, ప్రతిదానికి సపోర్ట్ ఉంటారు. సో ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఉంటుంది కదా. సో నా లైఫ్ అయితే మ్యారేజ్ తర్వాతనే బాగుంది. అంటే ముందు బాగానే కాదు. సో అంటే మ్యారేజ్కి ముందు ఎట్లయినా బాగానే ఉంటుంది మన లైఫ్, అంటే మనం చెప్పింది నడుస్తుంటుంది. సో మ్యారేజ్ తర్వాత కూడా అలా ఉంటుంది అంటే సో గ్రేటే కదా. సో నేను చాలామందిని చూస్తూ ఉంటాను. సో వాళ్ళ హస్బెండ్స్ కానీ ఇన్లాస్ కానీ అంతా బాగుండరు అనమాట. సో వాళ్ళతో కంపేర్ చేస్తే ఐఎమ్ సో హ్యాపీ. అది సో ఈరోజు మేము సండే ఏమేమి చేస్తాం, సో అసలు ఆ వీకెండ్ సో డైలీ అయితే మా రొటీన్ మార్నింగ్ లేవడం, రాజేష్కి పంపడం. సో వీటితో నాకు సరిపోతుంది, దీన్ని స్కూల్కి పంపించడం. సో బిజీగానే ఉంటుంది. సో ఉన్న సాటర్డే సండే ఒక్కటే మేము ఈ ఎరగట్లబ్బా ఉన్న ఒక్కటే సాటర్డే అంతా నాకు ఫుల్, అంటే ఇంట్లో వీళ్ళని చూసుకోవడము, సో గ్రాసరీస్ అని తెచ్చుకోవడం, మార్కెట్కి పోయి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అంటే వీక్ మొత్తానికి తెచ్చుకోవడం సరిపోతుంటుంది నాకు. సో ఉన్న సండేనే మేము ఎలా ఉంటాము ఏందనేది సో అంత కంప్లీట్ కాకపోయినా సో కొంచెం చూపిస్తాను మీకు ఈరోజు. సో చలో. సో ఈరోజు సండే అని చాలా రోజులైంది పూరీ చేసి. సో అందుకే ఈరోజు పూరీ చికెన్ అనమాట. సో ఫస్ట్ అయితే చికెన్ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నా. ఈలోపు మా వాడు లేచేశాడు. సో నేను ఈ మధ్య రోజు నేను ఎక్కువ వాటర్ ఇష్టపడను. సో వినడానికి కామెడీగా ఉన్న ఇదే నిజం అనమాట. సో నాకు ఎందుకో వాటర్ చేదుగా అనిపిస్తుంటుంది. సో అందుకే ఈ మధ్య ఫ్లేవర్స్ తగిలితేనా తాగుతానని ఇలా డీటాక్స్ వాటర్ చేసుకుంటాను. ఒకరోజు కీరా, ఒకరోజు క్యారెట్, తర్వాత క్యారెట్ కలిపి పుదీనా నిమ్మకాయ వేసుకొని, చియా సీడ్స్, తర్వాత ఒకరోజు బీట్రూట్ పుదీనా, ఇలా రకరకాలుగా వేసుకొని వాటర్ అయితే తాగుతున్నాను. సో ఇది స్కిన్కి కూడా మంచిదని, సో బాడీ కొంచెం డీటాక్స్ అవుతుందని ఇలా తాగుతున్నాను. సో ఇలా అయినా కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటా కదా, సో అందుకే అనమాట. సో ప్రతి దాంట్లో నిమ్మకాయ వేసుకుంటూ తాగుతాను. సో ఇన్ కేస్ మీకు ఇలా నచ్చినప్పుడు మీరు కొంచెం హనీ లైట్గా అలా వేసుకొని కూడా తాగొచ్చు. సో కొంచెం అయితే టేస్ట్ వేరేగా వస్తుంది అనమాట వాటరు. సో ఇలా చేస్తున్నాను ఈ మధ్య కొంచెం రొటీన్ వేరుగా. సో మీకు నచ్చితే ట్రై చేయండి. సో ఇలా వీడియో అసలు ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అనేది కూడా నేను ఒక వీడియో పెడతాను డీటాక్స్ మీద. సో కొన్నిసార్లు జీరా కూడా వేసుకొని తాగొచ్చు. సో మా వాడితో కాసేపు బ్యాట్ బాల్ ఆడిన తర్వాత ఇంకా వీడియో కాల్ స్టార్ట్ అయినాయన్నమాట. వాళ్ళ జేజీ చేస్తుంది కాల్, కాసేపు వాడితో మాట్లాడుతుంది. సో
డైలీ ఇలా జరుగుతుంది అనమాట. సో ఇది నేను రాజేష్ కోసం అని ఫాదర్స్ డేకి ఆన్లైన్లో ఇన్స్టాల్ ఆర్డర్ పెట్టుండే. సో వీటితో ఇప్పిద్దామని నేను. సో దీన్ని మనం గిఫ్ట్ ర్యాప్ చేద్దాము. సో నిన్న వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ కానీ వెళ్తే అక్కడ పక్కన ఒకటి షాప్ ఉంటే వెళ్ళి ఇది ఫ్రీగానే ఇచ్చారు నాకు. సో దీన్ని మనం ఇలా పెట్టేసి దీన్ని ఇలా ప్యాక్ చేసి రాజేష్కి ఇస్తాము. ఓకేమా, ఓకే అట్లనా, చేద్దాం. సో ఇది వీటితో రాజేష్ ఇంకా నిద్రపోతున్నాడు అనమాట, ఇంకా లేవలేదు. సో హ్యాపీ ఫాదర్స్ డే. మా వాడికైతే వాళ్ళ నాన్న ఉంటే చాలన్నమాట, ఇంకెవ్వరు అవసరంలా. సో నేను ఉంటే ఒకలాగా ఉంటాడు, వాళ్ళ నాన్న ఉంటే ఇంకా వాడికి ఇంకా హద్దులు ఏమి ఉండవు అనమాట. నేనైతే అది చేయద్దు ఇది చేయొద్దని కొన్నిట్లనే కంట్రోల్ పెడతాను, వాళ్ళ నాన్న అలా కాదు. సో నేనైతే ఫస్ట్ లేవడమే బెడ్ అనేది నీట్గా సర్దేసుకుంటాను. తర్వాత వాడి బొమ్మలన్నీ ఒక రోజుకి ఒక 4-5 సార్లు, ఇంకెక్కువ సార్లు అవుతుంది, అన్నీ సర్దుకోవడమే సరిపోతుంది. ఇంకా పిల్లలు ఉంటే కామనే కదా అది. సో ఇంకా కర్రీ అయిపోయింది కదా, సో పూరీ చేద్దామని చేస్తుంటే వీడు వచ్చాడనమాట. వాడు చైర్ తెచ్చుకొని కిచెన్లో వేసుకొని మరి పూరీ చేస్తున్నాడు కర్ర తీసుకొని. ఎంత కామెడీ ఉంటాయి వాడు చేసే పనులన్నీ. అసలు చేసి నాకు ఇస్తాడు, వేయమంటాడు. అసలు ఇంకా పూరీ చేసిన తర్వాత వాడికి ఇంకా పెట్టేసేసి మేము ఇంకా బయట ఫిష్ మార్కెట్ ఉంటుంది సండేస్, అక్కడికి వెళ్ళి కొన్ని తెచ్చుకున్నాం అనమాట. ఫిష్ అను రొయ్యలు తెచ్చుకున్నాము. అంటే వీక్లో అంటే ఎప్పుడన్నా 2 times అలా చేసుకోవడానికి తెచ్చుకున్నాము. చాలా కాస్ట్లీ అండి అసలు ఇక్కడ ముంబైలో అయితే. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వాడికి వాళ్ళ నాన్న ఉన్నప్పుడు అసలు నాతో స్నానమే చేయించుకోడు, ఇంకా వాళ్ళ నానే చేయాలంటాడు. ఇంకా వాడిని ఫ్రెష్ అప్ చేసేసిన తర్వాత ఇంకా మేమిద్దరం ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ప్రశాంతంగా అలా కూర్చొని ఏదన్నా తినేలోపు తింటే చూద్దాం అనుకుంటాం. ఆ వెతుకులాటలోనే మాకు తిండి కూడా అయిపోతుంది. నాకైతే రోజు ఇదే జరుగుతుంది, నాకైతే ఏదైనా తింటా చూడాలనిపిస్తుంది. బట్ ఆ ఎతకడంలోనే అయిపోతుంది అనమాట, ఏం చూడాలా అని. సో మీరు ఇంతేనా? సో అయితే కామెంట్ చేయండి మీరు ఎంతమంది అలా అవుతుంది మీకు కూడా. సో ఈ మధ్య వస్తుంది కదా హాట్స్టార్లో యక్షిని అని, సో అది చూస్తా కాస్త తిన్నా. మధ్యలో వాడు వచ్చి ఇంకా పూరి తినడము. వాడికైతే పూరి చాలా ఇష్టం, అసలు ఎంత ఇష్టం అంటే పూరి బాగా తింటాడు, అంతే బాగా తింటాడు, అసలు ఎంత బాగా తింటాడు పూరి. ఇదన్నమాట. సో ఇదే ఉంటుందండి ఇంకా వీకెండ్ మా రొటీన్. లేవడం, వాడిని చూసుకోవడము, ఏదైనా గ్రాసరీ మార్నింగ్ అయితే చికెన్ అని అంటే వీక్ సరిపడా చికెన్ అని, రొయ్యలని, ఫిష్ అని ఇవి తెచ్చుకొని సరిపోతుంది. నైట్ అయితే ఇలా మార్కెట్ ఉంటుంది అనమాట, వెజిటబుల్ మార్కెట్, అది పోయి తెచ్చుకుంటాము. సో ఇలానే జరుగుతుంటుంది. సో ఇంకా నైట్ అయితే ఇంకా వాడిని పార్కులు తీసుకెళ్ళడం అనమాట. అసలు మేమైతే మూవీస్కి వెళ్ళి బయటకు అలా వెళ్ళి ఎన్ని రోజులు అయిపోయిందో అసలు. ఇంకా పిల్లలు కొంచెం పెద్ద వరకు ఏం ఉండవేమో అనిపిస్తుంది మాకు. అంటే వాళ్ళదే లోకంలో పడిపోతూ ఉంటాము. సో ఇంకా నేను మధ్యలో కొన్ని నేను రీల్స్ చేసుకోవడము, ఇలా వీడియోస్ ఎప్పుడన్నా తీస్తానండి వీడియోస్ ఏమో, బట్ ఎడిటింగ్ చేసుకొని వీటిని పెట్టుకొని అప్లోడ్ చేయడమే చాలా కష్టం అనిపిస్తుంది, అందుకే చాలా తక్కువ. సో ఈ మధ్యలో ఇంకా రాజేష్కి ఇంకా మేము సర్ప్రైజ్ అనమాట చేస్తున్నాము, చూడండి అసలు. ఫోటో వచ్చింది. మన ఇద్దరం ఉన్నామేడా డాడీ. మన ఇద్దరం ఉన్నామేడా. మమ్మీకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ మమ్మీ. నాది సౌండ్ వస్తుంది. వెళ్ళి కొట్టు.
నోట్లు దగ్గర పెట్టివేయి. మళ్ళీ చూపి మమ్మీ, చూపి మమ్మీ. అయ్యబ్బా నాటి. ఈవినింగ్ ఇంకా కాసేపు అలా ఆఫ్టర్నూన్ తిని పడుకొని ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది, అంటే ఒక 1/2 అవర్ అనమాట జర్నీ. అక్కడికి వెళ్ళాము. సో ఇలా గుడులు ఎలా ఉంటాయంటే మన ఇల్లు ఉంటాయి కదా, సో ఆ లోపలనే ఉంటాయి అన్నమాట. సో గుడి షేపే ఉండదు. కొన్ని గుళ్ళు అయితే మన సైడ్ ఉన్నట్టయితే అస్సలు ఉండవు అనమాట. సో అట్లా స్టెప్స్ ఉంటాయి వెళ్ళి, అంటే అక్కడ కెమెరాస్ అలో లేదనమాట. సో అందుకే నేను దేవుణ్ణి చూపించలేదు. సో జస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత అలా కూర్చున్నాము. మళ్ళీ రిటర్న్ ఇంకా ఇంటికి వచ్చే దారిలో ఇలా పిల్లలది ఒకటి, మేము వచ్చే దారిలో గన్సౌలి అని ఉంటుంది ఒక ప్లేస్, అక్కడ పిల్లల గేమ్ జోన్ లాగా ఉన్నింది. అసలు వీడైతే ఫుల్ ఎంజాయ్ అనమాట. ఒక 1 అవర్ అక్కడ వేసేసామంటే వాడు ఫుల్ ఆడుకుంటాడు, అలసిపోయి ఇంక నైట్ పనుకుంటాడని అలా వదిలేసాము. సో అంటే ఒక పేరెంట్ అలౌ చేస్తారు లోపలికి వాడితో పాటు. సో కాసేపు ఒక 1/2 అవర్ రాజేసి ఒక 1/2 అవర్ నేను అలా ఉండి వాడితో కాసేపు ఆడుకొని, ఈ మధ్య మాకు మేము తిరిగే ప్లేస్లు ఎక్కువ అయిపోయినాయి, గేమ్ జోన్లో అయిపోయినాయి. సో మీరు ఎంతమంది ఇలా రిలేట్ ఉన్నారో కామెంట్ చేయండి నాకు, ఇదే లైఫ్ కానీ పిల్లలు ఉన్న వాళ్ళు. సో ఇలా వాడు ఏం చేశాడు. No, green. Yeah. Purple, good boy. Pink. Yeah, red, yellow. Yeah, super. Blue. Nice. Red. What are you doing, Nana? సో వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. సో వీడు ఇంకా పడుకోలేదు, చూసారా, పనుకోడు. రోజు 9:30, 10:30, 11 అట్లా అవుతుంది వీడు పనుకునేసరికి. ఒక్కోసారి ఎర్లీగా పనుకుంటాడు. ఇంత ఆడినాడు నిద్రపోడు, చూసారా. సో ఇదన్నమాట ఫాదర్స్ డే లాగ్. సో ఇది ఫాదర్స్ డే లాగ్ అనే కాదు, బేసిక్గా మాది ఎవ్రీ వీకెండ్ ఇలానే ఉంటుంది అనమాట. రొటీన్ కానీ ఇలానే ఉంటుంది. అందుకే నేను ఎక్కువ వీకెండ్ లాగ్స్ అనేది ఏదైనా ప్లేస్కి వెళ్తే తప్ప ఏమి లాగ్స్ అనేది పెట్టడం లేదు. సో రొటీన్గానే ఉంటుందని. సో స్పెషల్ డే కొంచెం స్పెషల్గా ఉంటుంది అని ఈ లాగ్ అనమాట, గుర్తుకు ఉంటుందని ఈ లాగ్ చేస్తున్నా. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మీనా అనుకుంటి. చలో, బాయ్.